నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజకీయాల్లో ఓడలు బళ్ళు ఓడలు కావడం అనేది రొటీనే అనుకోవాలి. ఇప్పుడు పరిటాల కుటుంబ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఆ తాత్వికతను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో అనంతపురం జిల్లాలోనే తమ రాజకీయానికి తిరుగులేదన్నట్టుగా వ్యవహరించింది పరిటాల కుటుంబం. తాము ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, తాము రాష్ట్ర స్థాయి నాయకత్వం జిల్లా టీడీపీకి తామే దిక్కన్నట్లుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటే అనే ఆప్షన్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి 2 నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చారు. రాప్తాడుతో పాటు కొన్నాళ్ల కిందట ధర్మవరం బాధ్యతలను కూడా పరిటాల కుటుంబానికి చంద్రబాబు అప్పగించారు. అప్పటికే చాన్నాళ్లుగా ధర్మవరం మీద వారికి ఆశలు ఉన్నాయి. ఆ మేరకు ధర్మవరం ఇన్ఛార్జ్ అనగానే ఇక నియోజకవర్గం తమకే అన్నట్టుగా పరిటాల కుటుంబం కూడా ఉత్సాహంగానే వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఒక కుటుంబం ఒక టికెట్ అనే వాదనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వినిపిస్తున్నారట. తమ కుటుంబానికి తప్ప మరే కుటుంబానికి అయినా ఒకటే టికెట్ అంటున్నాడట చంద్రబాబు నాయుడు. మరి ఈ వాదన మేరకు పరిటాల కుటుంబానికి రాప్తాడు లేదా ధర్మవరం ఒకటే టికెట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా అంతకన్నా ఆశ్చర్యం ఏంటి అంటే రాప్తాడు విషయంలో చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారనేది. ఇక రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు దక్కకపోవచ్చునని, ఆమె స్థానంలో ఒక కొత్త అభ్యర్థిని చంద్రబాబు బరిలోకి దించుతారట. ఇక ధనబలంలో గట్టిగా ఉన్న ఒక కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారిని రాప్తాడు అభ్యర్థిగా ప్రకటిస్తారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అదే జరిగితే రాప్తాడు టీడీపీ టికెట్ పరిటాల కుటుంబం చేజారినట్టేనా? అప్పుడు ధర్మవరం ఒకటే మిగులుతుందా? అయితే ధర్మవరంలో ఎంతైనా అంత తేలిక కాదు. ఇక రాప్తాడు పరిధిలో పరిటాల కుటుంబం మొదటి నుంచి రాజకీయం చేసింది. వారి సొంత ఊరు కూడా రాప్తాడు పరిధిలోనే ఉంటుంది. ధర్మవరం వారికి ఎంతైనా గెస్ట్ అపీరెన్సే. అందున రాప్తాడు రాజకీయం వేరు, ధర్మవరం రాజకీయం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పరిటాల ఫ్యామిలీ కూడా ధర్మవరానికి బదులు రాప్తాడునే ఎంచుకోనవచ్చు. అయితే ఇప్పుడు రాప్తాడు విషయంలోనే వేరే పేరు పరిశీలనలో ఉంది అనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అదే జరిగితే రాప్తాడు టికెట్ చేజారి ధర్మవరంలో పోరాడాల్సిన పరిస్థితి వస్తే అది పరిటాల ఫ్యామిలీకి గట్టి షాకే అవుతుంది. కంచుకోట అనుకున్న చోట గత ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు వేరే వాళ్లకు టికెట్ అంటే అది శరాఘాతమే అవుతుంది. ధర్మవరంలో టీడీపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి చేరడానికి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రెడీగా ఉన్నట్లున్నారు. ఒకవేళ టీడీపీ అవకాశం దక్కకపోతే ఆయన బీజేపీ తరపున నామినేషన్ వేసే అవకాశాలు లేకపోలేదు. ఇక సూరి బరిలో నిలిస్తే సంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లు తప్పదు. ఆ పరిస్థితి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరంలో అలవోకగా నెగ్గుతుంది కూడా. మొత్తానికి ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల వ్యవహారం అయితే ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని